నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. చెన్నైకి చెందిన రాజేష్ గారి అద్భుత ఆరోగ్య ప్రాప్తి అనుభవం ఇది. గత కొన్ని నెలలుగా నా ఎడమ చేయి వెంట వేళ్ల వరకు జలధరింపు అనుభవిస్తున్నాను. నా మెడలో ఒక నరము ఒత్తిడికి గురి అవ్వడం వలన, వెన్నుపూసలో ఒక డిస్కు వంగి ఉండటం వలన ఇలా జరుగుతుందని నేను గ్రహించాను. నేను తల ఎత్తిన ప్రతిసారి కొద్దిపాటి జలధరింపు అనుభూతి కూడా చాలా అసౌకర్యంగా ఉండేది. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం దీనికి ప్రధాన కారణంగా అనిపించింది. పడుకోవడం, కారు నడపడం లేదా సైకిలు తొక్కడం, యోగా భంగిమలు, కొంచెం పైకి చూడాల్సి రావటం వంటి ఏదైనా సాధారణ కార్యకలాపాలు బాధాకరంగా మారాయి. నేను ఫిజియోథెరపీకి వెళ్ళి వారు సూచించిన వ్యాయామాలు చేశాను, కానీ పెద్దగా మెరుగుదల లేదు. నేను ఒక న్యూరాలజిస్టు వద్దకు వెళ్ళాను. అతను వెన్నెముకలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు సూచించారు. నేను దానిని తీసుకోవాలనుకోలేదు. నేను వివిధ మందులు ప్రయత్నించాను, కానీ అవి కూడా సహాయం చేయలేదు. నేను చాలా ఆందోళన చెందడం ప్రారంభించాను. కంప్యూటర్తో పని చేయడానికి ఇబ్బంది పడ్డాను. దీనికి కొన్ని నెలల తర్వాత నేను సోమవారం సత్యలోకం నుండి ఆరోగ్య పూజకు హాజరు కావడం ప్రారంభించాను. దీని తర్వాత నాకు కొంచెం ఉపశమనం కలగడం ప్రారంభమైంది. దాదాపు అదే సమయంలో నేను శ్రీ అమ్మ దీక్షా దర్శనానికి హాజరయ్యాను. దీని తర్వాత నేను మళ్ళీ ఫిజియోథెరపీ కోసం వెళ్ళినప్పుడు థెరపిస్టు కొత్త విధానాన్ని ప్రయత్నించి విభిన్న వ్యాయామాలను సూచించాడు. ఈ వ్యాయామాలు చేసిన తర్వాత కొంత మెరుగుదల కనిపించింది. అయితే నేను ప్రతిరోజు వ్యాయామాలు చేయాల్సి వచ్చింది. అదనపు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా నేను సమస్యను కొంత నియంత్రించగలిగాను. నేను ఆరోగ్య దీక్ష ప్రక్రియకు హాజరు కావడం కొనసాగించాను. నేను మొత్తం మీద బాగానే ఉన్నాను అనిపించింది. ఆరోగ్య దీక్షకు హాజరైన తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉండేది. దీని తర్వాత కొన్ని వారాల తర్వాత శ్రీ భగవాన్ దర్శనానికి హాజరయ్యే భాగ్యం నాకు లభించింది. దర్శన సమయంలో నా మెడ సమస్య గురించి చెప్పానో లేదో కూడా నాకు గుర్తు లేదు. నేను దీని తర్వాత బిజీగా ఉన్నాను. నా వ్యాయామాలు చేయడానికి సమయం దొరకలేదు. కానీ ఆశ్చర్యకరంగా దర్శనం తర్వాత నా మెడ సమస్య, చేతిలో జలధరింపు పూర్తిగా తగ్గిపోయింది. ఎటువంటి వ్యాయామము లేదా చికిత్స లేకుండానే. కొన్ని నెలలు గడిచాయి. నేను ఈ సమస్య నుండి పూర్తిగా విముక్తి పొందాను. ఇది నాకు గొప్ప ఉపశమనం, మరి అద్భుతం కూడా. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నాపై కురిపించిన అపార కృప వలన నేను పూర్తిగా సమస్య నుండి బయటపడ్డాను. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఈ అద్భుతానికి, నా ఆరోగ్యాన్ని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు. జై బోలో ఆరోగ్య ప్రదాత శ్రీ అమ్మ భగవానికి జై.